Hello guys, welcome back to Mr. Dog Chapter 2. మనం లాస్ట్ చాప్టర్లో ఈ స్పైడర్ మ్యాన్ అయితే కాపాడాం. ఈసారి ఇదేదో పజిల్లా ఉంటుందంట. మరి ఎలా ఉంటుంది మనకు మిస్టర్ డాగ్ అయితే ఉండదు, డైరెక్ట్ డాగే ఉంటుంది. ఇప్పుడు వేవ్ వెతుక్కోవాలి. 1 minute. ఈ పైప్ లైన్స్లో రెడ్ని ఫాలో అవ్వద్దు అనుకుంటా, గ్రీన్ అనుకుంటా మనం ఫాలో అవ్వాలి. ఓకే, గ్రీన్ అయితే ఇటు ఉంది. ఈ డోర్ వైపు వెళ్దాం గైస్. ఆగండి చూద్దాం ఓపెన్ అవుతుందో లేదో. క్లోజ్ ఉందండి, క్లోజ్ ఉంది గైస్. మనం వేరే ఆపోజిట్ సైడ్ ఏమైనా వచ్చామా ఏంటి? మనం ఎక్కడి నుంచి పడ్డాం అసలు? ఎక్కడ రీస్పాన్ అవుతామో దాని ఆపోజిట్ అనుకుంటా. ఇటు డోర్ ఉంది, ఇది కూడా బందే ఉంది. మనం ఎక్కడి నుంచి స్పాన్ అయ్యామో అక్కడే ఉండొచ్చేమో డోరు. మనం ఎక్కడి నుంచి పడ్డాం? పైనుంచి పడ్డాం కదా, అది కూడా రెడ్ పైప్ దగ్గర. రెడ్ పైప్ అంటే ఇదే. మనం ఇక్కడి నుంచి పడ్డాం. దీని దగ్గర ఏం లేవా? దీని దగ్గరలో ఇటేదో ఉంది. ఇవే ఇది ఇప్పుడే చూసాం, బ్లాక్ అయింది. అంటే ఇలా స్ట్రైట్ అయితే మనకి ఇదే వే గైస్. అటు ఇటే బ్లాక్ ఉంది, కానీ మనకి ఇటు కూడా బ్లాక్ వచ్చింది. మరి ఇప్పుడు ఎటు వెళ్తాం మనం గైస్? అన్ని వేస్ బ్లాక్ ఉన్నాయి. ఇటు మనం వెళ్ళాము, అటు వెళ్ళాము. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇక్కడ గ్రీన్ లైట్ ఉందంటే ఇటేనేమో. ఇటు క్లోజా? మరి ఎలా గైస్? అక్కడ ఇక్కడ డోర్ క్లోజ్ ఉంది. ఇది మళ్ళీ ఒకసారి గట్టిగా నొక్కుదామా? ఓ పుష్ 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 పుష్. ఊరే అన్నిసార్లు కొట్టాలా ఓపెన్ అవ్వడానికి? ఓహో, నువ్వెవడు అనబోతున్నా మర్చిపోయి. వాడే, ఇంకెవడో కాదు. ఇటేదో ఉంది డోర్. ఇక్కడ ఏదో రూమ్ ఉంది గైస్, ఆగండి చూద్దాం. ఓహో, ఇదనుకుంటా మనం ఎస్కేప్ అవ్వడానికి. ఇందులో డాగ్ ఉంటుందన్న డాగే కనబడలే మనకు అసలు. అరే డాగ్ గాయ్స్, ఏమని చేస్తుందా? ఎందుకు లేండి. ఇప్పుడు ఎటు వెళ్ళాలి మనం? ఇటు నుంచి వచ్చామనుకుంటా. ఇక్కడ కూడా ఒక వాల్వ్ ఉంది. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? దేన్ని ఫాలో అవ్వాలి? ఓకే, ఇక్కడ ఏదో ఉంది గైస్. మనకి దీని క్యాప్స్ కావాలి. అది ఇక్కడ అనుకుంటా మనం పెట్టాల్సింది. ఇక్కడ పడడం బెస్ట్. ఓకే, ఇక్కడ ఫైర్ క్రాకర్ ఉంది, తీసుకుందాం. ఎందుకన్నా యూజ్ అవ్వచ్చు. డాగో క్యాటో ఏదో ఒకటి వచ్చినప్పుడు ఉంటుంది. మనకి యాక్స్ ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఇంకోటి ఉంది, కానీ మనం దీని దగ్గరికి వెళ్ళాలంటే అలా మొత్తం తిరిగి వెళ్ళాలి. సరే ఆగండి, వెళ్దాం. ఈ మధ్య డాగ్ వస్తే దాన్ని డాగ్ దమ్ముంటే రా చూసుకుందాం. నా దగ్గర క్రాకర్ ఉంది. ఎక్కడుందో గైస్. 2 వేవ్స్ మనకు దొరికేసాయి. 2 ఇంకా ఉండుంటాయి, ఒక 5-6 ఉండొచ్చు. ఎటు నుంచి వచ్చాం కదా. ఇది రూము. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో ఇవన్నీ ఏదో ఉంది పైపు. ఈ వ్యాప్స్ కూడా దానికి పెట్టాలి. ఎలా చెప్పాలంటే ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నాడు కదా, ఇక్కడ యాప్స్ అనేది పెట్టాలి. నాకు ఇంకా యాక్స్ ఏదో కావాలనుకుంటా. యాక్స్ వేర్ ఆర్ యూ యాక్స్? అమ్మో, ఈ కుక్ ఎక్కడ వస్తుందో భయం అవుతుంది. ఏదో చెప్పా కదా, చాలానే ఉన్నాయంటే చాలా పెట్టాల్సిందే మనము.
ఇక్కడ చూద్దాం, ఉండొచ్చేమో యాక్స్. ఈ రూమ్ ఆల్రెడీ వచ్చాం గైస్, మనకు దొరకలేదు అనుకుంటా. ఇది లాక్ ఉంది, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఫైర్ క్రాకర్. అమ్మయ్య, ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటే బాగుంది. ఉన్నది 3 ఫైర్ క్రాకర్స్ అనుకుంటా. ఇది డార్క్ ఉంది గైస్, ఎటు వెళ్దామన్నా. ఈ పైపుని ఫాలో అవుదాం, ఆగండి. మనకి ఏమైనా క్లూస్ ఏమైనా దొరకచ్చు. మీకు ఆల్రెడీ రాలేదనుకుంటా. సరే, అక్కడ దాకా వెళ్దాం పదండి. పదరా తమ్ముడు, ఈ కుక్క ఎప్పుడు వస్తుందో తెలీదు. అసలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నేను కుక్కని చూసాం. అరే వీడా కుక్క అనుకొని భయపడ్డా ఒక్కసారి. అరే డోర్ క్లోజ్. ఇది తెలిసిన ప్లేస్లో ఉందేంటి? ఒక్క నిమిషం. అదిగోండి కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది, మననేం పడేనా? ఒరే కుక్కరే! ఓరే నాయనా, చంపాడు. అదేంటి మళ్ళీ స్పాన్ అయ్యాడు? మళ్ళీ ఫస్ట్ నుంచా? అదేంటి గైస్ ఫస్ట్ నుంచా? అరే పెట్టాడు కదా ఫిట్టింగ్. ఏంటి ఒక్క లైఫేనా? చాప్టర్ 1లో అన్ని లైఫ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక్క లైఫే పెట్టాడేంటి? అక్కడ ఒక వాల్వ్ ఉంది, చూసుకుందాం. అదేంటి గాయ్స్ ఒక్క లైఫా? మరి ఇది దారుణం అండి గాయ్స్, చాలా దారుణం. ఒక్క లైఫ్ ఏంటిది ఓపెన్ అవ్వట్లేదు. డాగ్ ఉంది అక్కడ. ఇదేనా ఇందాక కూడా మనం చూసింది కాదా? ఓపెన్ అవ్వట్లేదు ఎందుకు? ఆ కార్నర్ డోరే అనుకుంటా మా ఊరికి. అదే దాన్నే కన్ఫ్యూజ్ అవుతున్నాం. అరే స్టక్ అయిపోయాడు. అమ్మా వచ్చేసాడులే. అదే స్టక్ అయింది. అరే ఇదే గాయ్స్ మనం ఇందాక. ఓరి కుక్కరే! అమ్మో, ఇందాకే అలా కొరికిందంటే దానికి ఏదో మీట్ దొరికినట్టు అనుకుంటూ కొరికేసింది. ఇది ఫైర్ క్రాకర్ పెట్టి దాన్ని ఇక్కడి నుంచి పంపించేద్దాం. వద్దులేండి, ఎందుకు మళ్ళీ మన వెంబడి వస్తుందేమో. ఇంకా అసలు ఏం దొరకలేదు క్లూస్. ఇది ఎక్కడ ఈ డోర్ ఓపెన్ అవుతుందా? చీ వెరీ బ్యాడ్ గైస్. కుక్క అక్కడ కుక్క ఉంది. అమ్మా మొత్తం తిరిగాక దొరికింది. ఇక్కడేనా మనం పెట్టాల్సింది వాల్వ్? ఓకే నాకు ఇక్కడ పడేయాలి. ఇది ఇక్కడ పడేద్దాం. నాకు యాక్స్ అక్కడ యూజ్ అవుతుంది. అక్కడ ఏదో ఉంది కదా, అక్కడ మనకు కావాలి యాక్స్. మనం ఇప్పుడు అక్కడ ప్లేస్ దగ్గర తిరిగి వెళ్ళాలి గైస్. ఆ రూట్ అసలు ఇందులో ఎటు వెళ్ళాలో ఏం అర్థం కావట్లే. అన్ని రూట్స్ సేమ్ ఉన్నాయి గైస్. ఇటు ఏదో చిన్న రూట్ ఉంది. ఇది హౌస్. ఓకే, మనం ఇప్పుడు ఇటు నుంచి వచ్చాము కాబట్టి ఎక్కడ ఉంటుంది అది. ఇది రెడ్ పైప్ వే అనుకుంటా. ఇంత లోపలికి ఉందంటే ఓకే, ఎక్కడో గైస్ మనకి మొత్తానికి అదైతే అటు ఇటు ఉంటుంది. చాలా దూరమే అనుకుంటున్నా. ఇప్పుడు ఏదో ఓపెన్ అవుతుంది కదా, ఇదేనా? కాదు, ఆపోజిట్ వేనేమో. కానీ డోర్ ఓపెన్ పెట్టకపోతే మంది కాదు అది. ఈ రెడ్ పైప్ ఆగండి. అటు ఉంది మనకి వే మొత్తానికైతే. ఈ సైడ్స్ కూడా చూడాలి, ఏదన్నా ఓపెన్ అవుతుందేమో. ఇది ఓపెన్ కాదు, ఇటే అవ్వచ్చు గైస్. ఇదే ఇక్కడే ఉంది రూము. నాకు దీనికి ఎటు వెళ్ళాలి? ఇలా ఓకే, ఇలా వెళ్ళాలి. ఇక్కడ గ్రీన్ పైప్ ఉన్న వేలో అయితే మనమైతే ఫాలో అవ్వాలి గైస్. గ్రీన్ పైప్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎల్లో, ఇది డెడ్ ఎండ్. ఇక్కడ డోర్ ఓపెన్ ఉంటుందేమో.
కాదు గైస్, మనం మా బ్యాక్ సైడ్ ఇంకా వెళ్ళాలనుకుంటా. ఇటు వెళ్ళాలి. ఓకే, అక్కడ దాకా వెళ్దాం. అప్పుడు దాకా స్టేట్యూమ్ గైస్ మొత్తానికి ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి పలగొట్టడమే. ఇదేనా రూమ్? ఎస్. ఓకే గైస్, వాల్వ్స్ ఇక్కడ పడేసామా, తీసుకెళ్ళామా? ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయో, ఇక్కడ ఒక వాల్వ్ ఉంది. ఇక్కడే ఉంది గైస్, ఒకటి ఇక్కడే ఉంది. రెండే, నేను ఇంకా చాలా ఉంటాయి అనుకున్నా. అంటే అక్కడ కూడా ఇంకోటి మనం చూసాము, అక్కడ కూడా మనం ఫిక్స్ చేయాలనుకుంటా. ఓకే, ఒకటి అయిపోయింది. ఇంకొకటి ఫైర్ క్రాకర్. అరే పడేసాడు గైస్. ఏదది పేలింది. సారీరా, గట్టిగా పేలినట్టుంది. ఇంకొక వాల్వ్ తేవాలి మనం ఇక్కడే ఎక్కడో పడేసాం గైస్ వాల్వ్. ఇగో ఇక్కడే మనం ఇందాక పడేసాము. మళ్ళీ డాగ్ వచ్చిందని అటు వెళ్ళిపోయాము. తర్వాత చంపేసింది మనం డాగ్. ఆగవే డాగ్, నీ పని చెప్తా. ఓకే, మనకి ఇటే వే అనుకుంటా, నాకు తెలిసి ఇటే అనుకుంటున్నాను. ఇటే, ఇక్కడ ఇందాక ఇలా. అరే ఇది ఇంకా ఆగలేదు గైస్. అంటే మనం ఇంకా వాల్వ్స్ ఫైండ్ చేసి ఇంకోటి కూడా ఏదో ఉంది. ఓకే డన్, మనకి ఇంకోటి కూడా ఏదో చేయాలి. మనం ఇందాక ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడికే మనం ఇంకోసారి వెళ్ళాలనుకుంటా. చూద్దాం. ఓకే గాయ్స్, నాకైతే వాల్వ్ అయితే దొరికింది. ఇదే కదా రూటు మనది. అదిగోండి అక్కడ ఏదో ఉంది చూడండి. దీంట్లోకి అనుకుంటా మనం వెళ్ళాల్సింది. ఇప్పుడు దాకా పొగ వచ్చింది, మళ్ళీ పోయింది. అరే డాగ్ గైస్, డాగ్. అమ్మ దీంట్లో దాక్కుందాం. కమింగ్ డాగ్. అమ్మ వస్తుంది. అర్రే పట్టుకుంది గైస్. అసలు వచ్చిందని కూడా తెలియట్లేదు. ఏంటి ఎక్స్ మార్క్స్ వచ్చే వీటిపైన? ఎంత తేడా కొడుతుంది. సరే పదండి, ఫస్ట్ అయితే మనం వెళ్దాం ఇక్కడి నుంచి. పద. ఏంటంతా మారిపోయినట్టుంది గైస్ ఒక్కసారి. అంటే మనం ఇదంతా ఏదో మారిపోయింది, సంథింగ్ చేంజ్ అయితే వచ్చింది. అగోండి ప్రతి రాక్ పైన ఎక్స్ అని ఏదో ఉంది. అంటే షవల్ ఏమైనా ఇస్తాడేమో, తవ్వాలేమో తెలీదు. ఇది కూడా ఓపెన్ అయింది డోరు. ఇటేమో, ఇటే. అరే ఇరుక్కున్నాడు. అమ్మయ్య, పదరే. అమ్మయ్య, కంప్లీట్ అయిపోయిందా? ఎస్ గాయ్స్, మొత్తానికి సక్సెస్ఫుల్లీ మనం ఈ గేమ్ని అయితే కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ అదేంటి పోలీసా? నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఇస్తాడేమో. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.